సినిమా బెర్క్ అనే ఓ దీవిలో స్టార్ట్ అవుతుంది. ఆ దీవిలో బ్రతకడం అస్సలు అయ్యే పని కాదని, కానీ అన్నింటికన్నా పెద్ద తలనొప్పి ఈ డ్రాగన్లే అని హిక్కప్ వాయిస్ ఓవర్లో చెప్తుంటాడు. హిక్కప్ నాన్న చీఫ్ స్టోయిక్ ది వాస్ట్. ఆ బెర్క్ వైకింగ్లందరికీ పెద్ద. ఓ డ్రాగన్ల గుంపు ఊరిమీద పడి గొర్రెల్ని ఎత్తుకుపోతుంటే వాళ్లంతా ఒక్కటే వాటిని ఎదుర్కొంటారు. మిగతా వైకింగ్స్తో కలిసి ఫైట్ చేయాలని హిక్కప్కి ఎంత ఆశ ఉన్నా వాడిని అందరూ ఓ పనికిమాలిన వాడిలాగే చూస్తారు. ఊళ్ళో ఉన్న మిగతా కుర్రాళ్ళు స్నాట్లోట్, రఫ్నట్ టఫ్నట్ అనే కవలలు, ఫిష్ లెగ్స్, ఇంకా ఆస్ట్రిడ్ వీళ్లంతా గోబర్ దగ్గర ట్రైనింగ్ తీసుకుని ఫైటింగ్లో సాయం చేస్తుంటారు. ఆస్ట్రిడ్ అంటే కుర్రాళ్లందరిలోనూ భలే క్రేజ్. హిక్కప్ కూడా ఆ అమ్మాయి కోసమే చచ్చిపోతుంటాడు. హిక్కప్ తను కనిపెట్టిన ఒక బోలాస్ షూటర్ దగ్గరికి వెళ్తాడు. ఆకాశంలో అన్ని డ్రాగన్ల కన్నా భయంకరమైన మిస్టీరియస్ నైట్ ఫ్యూరీ ఊరిమీదకు నిప్పులు కక్కుతుంది. హిక్కప్ బోలాస్ ఫైర్ చేస్తాడు. అది నైట్ ఫ్యూరీకి తగులుతుంది. కాని వాడు ఇంకో డ్రాగన్ కంట పడతాడు. వాళ్ల నాన్న స్టోయిక్ వచ్చి దాన్ని చితక్కొట్టేదాకా అది వాడిని తరుముతుంది. మిగతా డ్రాగన్లన్నీ పట్టుకున్న గొర్రెలతో పారిపోతాయి. డ్రాగన్లను ఆపే ప్రయత్నాల్లో అడ్డుపడినందుకు హిక్కప్ మీద స్టోయిక్ ఫుల్లుగా విసుక్కుంటాడు. తను కూడా అందరిలాంటి వైకింగ్ అవ్వాలనుకుంటున్నానని హిక్కప్ గోబర్తో బాధపడతాడు. స్టోయిక్ మిగతా వైకింగ్లతో మీటింగ్ పెడతాడు. డ్రాగన్ల అంతు చూడాలని వాటి గూడు కోసం వెతుకుతూనే ఉన్నారు. కాని ఫెయిల్ అవుతుండటంతో అందరిలో జోష్ తగ్గిపోతుంది. ఒక పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చి పెద్ద మనిషి గోతి సలహా విన్నాక స్టోయిక్ తన సైన్యాన్ని రెడీ చేసి బయల్దేరతాడు. వెళ్లే ముందు హిక్కప్ గురించి గోబర్తో మాట్లాడతాడు. తమలాంటి పనులు చేయడానికి వాడికి దమ్ము లేదని టెన్షన్ పడతాడు. హిక్కప్ను మిగతా కుర్రాళ్లతో పాటు డ్రాగన్ ట్రైనింగ్కు పంపమని గోబర్ ఐడియా ఇస్తాడు. ఎలాగైనా తనని తాను ప్రూవ్ చేసుకోవాలని హిక్కప్ ఆ నైట్ ఫ్యూరీని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తాడు. అక్కడ ఆ డ్రాగన్ తన వలలో చిక్కుకుని ఉండటం చూస్తాడు. హిక్కప్ దాని దగ్గరికి వెళ్లి చంపడానికి రెడీ అవుతాడు. కాని దాని కళ్లలోకి చూశాక అది చావుకు సిద్ధపడటం గమనించి దాన్ని వదిలేయాలని డిసైడ్ అవుతాడు. ఆ డ్రాగన్ హిక్కప్ మొహం మీద గట్టిగా అరిచి ఎగిరిపోతుంది. కాని దాని తోకరెక్క దెబ్బతినడంతో సరిగ్గా ఎగరలేకపోతుంది. హిక్కప్ ఇంటికి రాగానే స్టోయిక్ వాడికి డ్రాగన్ ట్రైనింగ్ గురించి చెప్తాడు. కాని దాన్ని మొదలు పెట్టడానికి వాడు ఇష్టపడడు. హిక్కప్ మిగతా కుర్రాళ్లతో కలిసి గోబర్ దగ్గర ట్రయల్ ఆఫ్ ఫ్లేన్లో జాయిన్ అవుతాడు. ఫిష్లెగ్స్ తప్ప అందరూ హిక్కప్కి స్కిల్ లేదని, ఎప్పుడూ పరువు తీసుకుంటాడని ఎగతాళి చేస్తారు. రఫ్నట్, టఫ్నట్లు ట్రైనింగ్లో వెనుకబడ్డారని, స్నాట్లోడ్ పేరు తనకన్నా డబ్బాగా ఉందని హిక్కప్ ఎదురుతిరుగుతాడు. వాళ్ల మొదటి ఛాలెంజ్గా గోబర్ వాళ్లను గ్రూసమ్ గ్రొంకిల్తో ఫైట్ చేయమంటాడు. ఆ డ్రాగన్ కుర్రాళ్లకు చుక్కలు చూపిస్తుంది. చివరికి గోబరే దాన్ని మళ్లీ పంజరంలోకి తోలాల్సి వస్తుంది. హిక్కప్ మళ్లీ అడవిలోకి వెళ్లి నైట్ ఫ్యూరీని వెతుకుతాడు. అది తన దెబ్బతిన్న తోకతో ఇబ్బంది పడుతుంటుంది. అతను దాన్ని గీయడానికి ట్రై చేస్తూ పెన్ను కింద పడేసుకుంటాడు. ఆ డ్రాగన్ వాడివైపు చూస్తుంది కాని ఏమీ చేయదు. తర్వాత అతను డిన్నర్కు గోబర్ కుర్రాళ్లతో కలుస్తాడు. అక్కడ గోబర్ వాళ్లకు డ్రాగన్ల గురించి తెలుసుకోవడానికి బుక్ ఆఫ్ డ్రాగన్స్ ఇస్తాడు. డ్రాగన్ల గురించి వైకింగ్లకు తెలియనివి చాలా ఉండొచ్చని హిక్కప్ ఆస్ట్రిడ్తో అంటాడు. కాని ఫ్యూచర్లో చీఫ్ అవ్వాలనుకుంటున్న ఆస్ట్రిడ్ హిక్కప్ తన దారికి అడ్డేస్తాడని అనుకుంటుంది. హిక్కప్ డ్రాగన్ల బొమ్మలన్నీ చూసి వాటి పవర్స్ తెలుసుకుంటాడు. కాని వాడికి నైట్ ఫ్యూరీ బొమ్మే కనిపించదు. స్టోయిక్, అతని వైకింగ్లు పొగమంచు కమ్మిన నదిలో వెళ్తుంటారు. చిన్న డ్రాగన్ల గుంపు వాళ్ల మీద అటాక్ చేస్తుంది. వైకింగ్లు ఎదురుదాడి చేయాల్సి వస్తుంది. వాళ్ల నెక్స్ట్ ట్రైనింగ్లో కుర్రాళ్లు డెడ్లీ నాడర్ను ఎదుర్కొంటారు. అది కూడా వాళ్లకు పెద్ద సవాల్ విసురుతుంది. ట్రైనింగ్ అప్పుడు నైట్ ఫ్యూరీ దగ్గరికి సైలెంట్గా ఎలా వెళ్లాలో హిక్కప్ అడుగుతాడు. ఆస్ట్రిడ్ తప్ప అందరూ ఆ డ్రాగన్ ముందు ఓడిపోతారు. హిక్కప్ నైట్ ఫ్యూరీ దగ్గరికి ఒంటరిగా వెళ్లి ఒక చేపను దానికి చూపిస్తాడు. ఆ డ్రాగన్ పళ్ళు లోపలికి ముడుచుకోవడం చూసి హిక్కప్ దానికి టూత్లెస్ అని పేరు పెడతాడు. టూత్లెస్ ఆ చేప తలను కక్కి హిక్కప్కు ఇస్తుంది. వాడు ఇష్టం లేకపోయినా తింటాడు. హిక్కప్ దాన్ని టచ్ చేయబోతే అది భయపడి వెనక్కి జరుగుతుంది. హిక్కప్ ఒక కర్రతో ఇసుక మీద ఏదో గీస్తే టూత్లెస్ ఒక చెట్టు దుంగతో వాడిని కాపీ కొడుతుంది. కాసేపు కలిసి గడిపాక టూత్లెస్ హిక్కప్ను తన ముఖం మీద చెయ్యి పెట్టనిస్తుంది. ఇంటి దగ్గర కుర్రాళ్లంతా నెక్స్ట్ డే ట్రైనింగ్ గురించి మాట్లాడుకుంటారు. హిక్కప్ టూత్లెస్కు సెట్ చేయడానికి ఒక డూప్లికేట్ తోకరెక్కను తయారు చేస్తాడు. మరుసటి రోజు హిక్కప్ చేపలతో టూత్లెస్ దగ్గరికి వెళ్తాడు. కాని టూత్లెస్ ఒక ఈల్ చేపను చూసి భయపడుతుంది. టూత్లెస్ తింటున్నప్పుడు
హిక్కప్ ఆ డూప్లికేట్ రెక్కను దానికి సెట్ చేయడానికి ట్రై చేస్తాడు. దాని సాయంతో అది మళ్లీ ఎగురుతుంది. కాని దాని డైరెక్షన్ను కంట్రోల్ చేయడానికి హిక్కప్ సాయం కావాల్సి వస్తుంది. తర్వాత ట్రైనింగ్లో కుర్రాళ్లు 2 తలల హీడియస్ జిపుల్ బ్యాక్ను ఎదుర్కొంటారు. అది వదిలే పొగలో కుర్రాళ్లను తరుముతుండగా హిక్కప్ అంతకుముందు టూత్లెస్ భయపడిన పొగబెట్టిన ఈల్ చేపను వాడి దాన్ని తరిమికొట్టి అందరినీ షాక్ చేస్తాడు. హిక్కప్ అలా ఎలా చేశాడని అందరూ ఆశ్చర్యపోతారు. హిక్కప్ టూత్లెస్తో సీక్రెట్గా టైం స్పెండ్ చేస్తూ దానికి బాగా ఎగరడంలో హెల్ప్ చేస్తాడు. అలాగే వేరే డ్రాగన్లను ఎలా డీల్ చేయాలో కూడా నేర్చుకుంటాడు. అతను గ్రొంకిల్కు అలర్జీలు తెప్పించి దాన్ని ఇబ్బంది పెడతాడు. నెక్స్ట్ ట్రైనింగ్ రోజు అతను నాడర్ మెడమీద గీకి దాన్ని మచ్చిక చేసుకుంటాడు. దీంతో వాడు స్నాట్లోట్, ఫిష్ లెగ్స్, రఫ్నట్, టఫ్నట్లకు హీరో అయిపోతాడు. కాని ఆస్ట్రిడ్కు హిక్కప్ మీద డౌట్ ఇంకా పెరుగుతుంది. తర్వాత వాడు ఒక చిన్న టెరిబుల్ టెర్రర్ను లైటింగ్ ఫోకస్ చేసి లొంగదీసుకుంటాడు. అది టఫ్నట్ ముక్కు కొరుకుతుంది. పెద్ద మనిషి గోతి కూడా హిక్కప్ ఇంప్రూవ్మెంట్ను గమనిస్తుంది. ఒకరోజు ఆస్ట్రిడ్ హిక్కప్ను ఫాలో అవ్వడానికి ట్రై చేస్తుంది. కాని వాడు అడవిలో మాయమైపోతాడు. హిక్కప్ టూత్లెస్తో కలిసి ఆకాశంలోకి ఎగిరేటప్పుడు హెల్ప్ కోసం ఒక చీట్ షీట్ తెచ్చుకుంటాడు. స్టోయిక్ తన మిగిలిన వాళ్లతో బెర్కు తిరిగొచ్చి హిక్కప్ భలేగా రాణిస్తున్నాడని విని షాక్ అవుతాడు. వాళ్లు నేలమీద ఎగరడానికే చాలా ఎత్తుకు వెళ్తారు. కాని గాలిలో హిక్కప్ ఆ చీట్ షీట్ను పోగొట్టుకుంటాడు. దీంతో ఇద్దరూ కింద పడిపోతారు. హిక్కప్ మళ్లీ టూత్లెస్ను కంట్రోల్లోకి తెచ్చుకుని ఆ షీట్ను పక్కన పడేసి తన ఇన్స్టింక్ట్స్తో దాన్ని నడిపిస్తాడు. ఇక ఇద్దరూ ఫ్రీగా ఎగరడం స్టార్ట్ చేస్తారు. తన కొడుకును చూసి భలే గర్వపడి స్టోయిక్ వాడి ధైర్యానికి ఒక వైకింగ్ టోపీ గిఫ్ట్ ఇస్తాడు. ఫైనల్ టెస్ట్లో ఒక డ్రాగన్ను చంపాలని హిక్కప్కు చెప్తాడు. మరుసటి రోజు ట్రైనింగ్లో స్టోయిక్ తన కొడుకు డ్రాగన్ను లొంగదీసుకోవడం చూస్తాడు. పెద్ద మనిషి గోతి హిక్కప్ను టాప్ డ్రాగన్ స్లేయర్గా ప్రకటిస్తుంది. కాబట్టి హిక్కప్ ఒక డ్రాగన్ను చంపాలి. హిక్కప్ టూత్లెస్తో పారిపోవడానికి ట్రై చేస్తాడు. కాని ఆస్ట్రిడ్ వాళ్లు దాక్కున్న చోటికి ఫాలో అయ్యి నైట్ ఫ్యూరీని చూసేస్తుంది. భయంతో ఆస్ట్రిడ్ పారిపోతుంటే టూత్లెస్ మంచిదని ప్రూవ్ చేయడానికి హిక్కప్, టూత్లెస్ ఆమెను బలవంతంగా ఒక రైడ్కు తీసుకెళ్తారు. టూత్లెస్ ఎగిరేటప్పుడు ఆస్ట్రిడ్ను భయపడుతుంది. కాని ఆమె సారీ చెప్పగానే అది మంచిగా ప్రవర్తించి హిక్కప్లాగే ఆమెకు కూడా ఎగిరే ఫీల్ను ఇస్తుంది. కాసేపటికి టూత్లెస్ వేరే డ్రాగన్లతో కలిసి ఒక ఐలాండ్ వైపు వెళ్తుంది. వాళ్లు తమ గూటికి వెళ్తారు. అక్కడ హిక్కప్, ఆస్ట్రిడ్ వాటి రాణి రెడ్ డెత్ను చూస్తారు. ఒక గ్రొంకిల్ సరిపడా ఫుడ్ తేలేదని రెడ్ డెత్ బయటికొచ్చి ఆ డ్రాగన్ను తినేస్తుంది. వాళ్లు బెర్కు తిరిగి వస్తారు. ఆస్ట్రిడ్ వాళ్లకు గూడు దొరికిందని అందరికీ చెప్పాలనుకుంటుంది. కాని అలా చేస్తే టూత్లెస్ను చంపేస్తారని హిక్కప్ భయపడతాడు. ఆమె అతన్ని కిస్ చేస్తుంది. మరుసటి రోజు పిరికివాడిలా ఉన్న హిక్కప్ ఈరోజు డ్రాగన్ స్లేయర్ అయ్యాడని స్టోయిక్ గర్వంగా చెప్తాడు. హిక్కప్ డ్రాగన్తో ఫైట్ చేయడానికి స్టేడియంలోకి ఎంటర్ అవగానే అందరూ అరుస్తారు. హిక్కప్ తనకు తాను నిప్పు పెట్టుకోగల మాన్స్ట్రస్ నైట్మేర్తో ఫైట్ చేయాలి. హిక్కప్ ఆ డ్రాగన్ డేంజరస్ కాదని వైకింగ్లకు చూపించడానికి ట్రై చేస్తుంటే స్టోయిక్ దాన్ని రెచ్చగొట్టి పిచ్చెక్కినట్టు పరిగెత్తేలా చేస్తాడు. ఇది గమనించిన టూత్లెస్ హిక్కప్ను కాపాడటానికి స్టేడియంలోకి దూకి ఆ డ్రాగన్తో ఫైట్ చేస్తుంది. హిక్కప్ వద్దంటున్నా వినకుండా మిగతా వైకింగ్లు వచ్చి టూత్లెస్ను పట్టుకుని బంధిస్తారు. స్టోయిక్ హిక్కప్ను పక్కకు లాగి ట్రెడిషన్ను పక్కన పెట్టినందుకు తిడతాడు. కాని డ్రాగన్లను చంపడం ఆపే టైం వచ్చిందని హిక్కప్ అంటాడు. తను డ్రాగన్ల గూడును కనుగొన్నానని, టూత్లెస్ వాళ్లకు దారి చూపించగలదని అనుకోకుండా చెప్పేస్తాడు. స్టోయిక్ను ఆపడానికి ప్రయత్నిస్తే స్టోయిక్ వాడిని తన కొడుకు కాదని చెప్పేస్తాడు. వైకింగ్లు పట్టుకున్న టూత్లెస్ను నావిగేటర్గా వాడుకుని డ్రాగన్ గూటికి బయల్దేరతారు. వైకింగ్లు వెళ్లిపోయాక ఆస్ట్రిడ్ హిక్కప్ దగ్గరికి వస్తుంది. తన బెస్ట్ ఫ్రెండ్ను ఎలాంటి ప్రమాదంలోకి నెట్టానో, వైకింగ్లు ఒక ఉచ్చులోకి ఎలా నడుస్తున్నారో అనివాడు బాధపడతాడు. ఆస్ట్రిడ్ వాడికి ధైర్యం చెప్పాక హిక్కప్ మిగతా 4 కుర్రాళ్లను పిలిచి బందీలుగా ఉన్న డ్రాగన్లను తీసుకుని గూటివైపు ఎగరమని చెప్తాడు. టూత్లెస్ను అందరినీ కాపాడటానికి సముద్రం మధ్యలో వాళ్లు దారి తప్పిపోతారు. కాని టూత్లెస్ మిగతా డ్రాగన్లను సెన్స్ చేస్తుంది. స్టోయిక్ ఓడను ఆ వైపు తిప్పుతాడు. వైకింగ్లు డ్రాగన్ ఐలాండ్లోని గూడు దగ్గరికి చేరుకుంటారు. స్టోయిక్ వాళ్ల ఆయుధాలతో గోడలను బద్దలు కొట్టమని ఆర్డర్ వేస్తాడు. దాన్ని పగలగొట్టగానే డ్రాగన్లన్నీ గూటినుంచి పారిపోతాయి. డ్రాగన్ల రాణి రెడ్ డెత్ బయటికొచ్చి వైకింగ్ ఓడలను తగలబెట్టడం మొదలుపెడుతుంది. స్టోయిక్ అందరినీ అవతలికి వెళ్లమని చెప్పి ఆ రాణి డ్రాగన్ మీద ఒక పెద్ద బండరాయి విసురుతాడు.
కుర్రాళ్ళు తమ డ్రాగన్లతో వచ్చి వైకింగ్ల నుంచి దాని అటెన్షన్ను డైవర్ట్ చేస్తారు. హిక్కప్ టూత్లెస్ ను విడిపించడానికి వెళ్తాడు. స్నాట్లోట్ వాళ్ల నాన్న స్పిటలోట్ కూడా మొదటిసారి తన కొడుకును చూసి గర్వపడతాడు. తన కొడుకు లీడర్గా మారడం చూసి ఓడ మునిగిపోయాక స్టోయిక్ టూత్లెస్ ను విడిపిస్తాడు. స్టోయిక్ హిక్కప్కు సారీ చెప్పి పని పూర్తి చేయమని వాడికి టూత్లెస్ కు అప్పగిస్తాడు. హిక్కప్ టూత్లెస్ పైకి ఎగిరి రెడ్ డెత్ ను ఆకాశంలోకి రప్పించడానికి దానిమీద ఫైర్ చేస్తారు. ఆస్ట్రిడ్ ఆ రాణిని డిస్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ అది తను ఎక్కిన డ్రాగన్ తోకను పట్టుకుంటుంది. ఆస్ట్రిడ్ రాణి పళ్లను విరగ్గొట్టి ఆ డ్రాగన్ను విడిపిస్తుంది. దాని నోట్లోంచి బయటకు దూకితే టూత్లెస్ ఆమెను కాపాడుతుంది. టూత్లెస్, హిక్కప్ మేఘాల్లోకి ఎగురుతారు. రాణి వాళ్ల వెంట పడుతుంది. వాళ్లు మేఘాలపైకి వెళ్లాక టూత్లెస్ రాణి మీద సడన్ గా అటాక్ చేసి ఫైర్ చేస్తుంది. రెడ్ డెత్ పెద్ద మంటను వదులుతుంది. దాంతో టూత్లెస్ డూప్లికేట్ తోక కాలిపోవడం స్టార్ట్ అవుతుంది. వెంటనే ఆలోచించి హిక్కప్ టూత్లెస్ కిందకు డైవ్ కొడతారు. రెడ్ డెత్ వాళ్ల వెనకే వస్తుంది. హిక్కప్ రెడ్ డెత్ నోట్లోకి ఫైర్ చేయమని టూత్లెస్ కు చెప్తాడు. దానివల్ల అది లోపల నుంచే కాలిపోయి పర్వతాన్ని ఢీకొని పెద్ద అగ్నిగోళంలా పేలిపోతుంది. హిక్కప్ ఆ మంటల్లో పడిపోతాడు. టూత్లెస్ దూకి వాడిని పట్టుకుంటుంది. స్టోయిక్ హిక్కప్ కోసం వెతుకుతూ కిందపడి ఉన్న టూత్లెస్ ను చూస్తాడు. మంటలు ఆగిపోయాక వైకింగ్లు టూత్లెస్ దగ్గరికి వస్తారు. స్టోయిక్ హిక్కప్ ను అన్న మాటలకు బాధపడుతూ ఏడుస్తుంటే టూత్లెస్ హిక్కప్ ను కాపాడినట్లు చూపిస్తుంది. హిక్కప్ బతికి ఉన్నందుకు స్టోయిక్, మిగతా వైకింగ్లు సంబరపడతారు. హిక్కప్ కొన్ని రోజుల తర్వాత ఇంట్లో కళ్ళు తెరుస్తాడు. తన కుడి కాలుపోయి దాని బదులు ఒక డూప్లికేట్ కాలు ఉండటం చూసుకుంటాడు. టూత్లెస్ వాడికి వెల్కమ్ చెప్పడం చూస్తాడు. తర్వాత వాళ్ల నాన్న వైకింగ్లందరూ డ్రాగన్లతో కలిసి బెర్కు తిరిగొచ్చారని తెలిసి ఆశ్చర్యపోతాడు. ఇప్పుడు ఆ దీవిలో అందరూ ఆ జీవులతో ఫ్రెండ్స్ అయిపోయారు. ఆస్ట్రిడ్ హిక్కప్ దగ్గరికి వచ్చి అతన్ని కిస్ చేస్తుంది. వాళ్ల కొత్త రిలేషన్ అలా మొదలవుతుంది. గోబర్ టూత్లెస్ కోసం ఒక కొత్త రెక్కతో వస్తాడు. దానితో హిక్కప్, టూత్లెస్ మళ్లీ ఎగరగలరు. కుర్రాళ్లంతా తమ డ్రాగన్లను తీసుకుని దీవి చుట్టూ ఎగరడానికి ఆకాశంలోకి వెళ్తారు. హిక్కప్ వాయిస్ ఓవర్ ముగుస్తుంది. బెర్క్ బ్రతకడానికి ఇంకా గొప్ప చోటు కాకపోయినా, అక్కడ పండే తిండి టేస్టీగా లేకపోయినా, అన్నింటికన్నా బెస్ట్ విషయం ఏంటంటే డ్రాగన్లు. Please like and subscribe.